మనిషి నైజం అది ప్రశ్నలు అడగడం. సో అలాంటిది ఒక ప్రశ్న యూజ్ చేసి కామెడీ సృష్టించి ఒక మనిషిని హింసించడం ఎలా? ఈ మూవీలో మనం సపరేట్ గా అభినందించాల్సిన విషయము, ఇద్దరు సూపర్ కమెడియన్స్, వాళ్ళిద్దరికి సపరేట్ ట్రాక్ రాసుకోవడం. ఒకటి ఆలీ గారు, ఇంకొకటి బ్రహ్మానందం గారు. బ్రహ్మానందం గారికి సపరేట్ ట్రాక్ ఉంటుంది, ఆలీ గారికి సపరేట్ ట్రాక్ ఉంటుంది. వాళ్ళిద్దరికి మిక్స్ అయ్యి ఎక్కడ ఏ ఒక్క సన్నివేశం కూడా ఉండదు మనకి. టూ సపరేట్ కామెడీ ట్రాక్స్ రాసుకోవడం ఈ చిత్రానికే అబ్బింది. ఏ ఏ చిత్రంలో మనకు చూడలేము కూడా. ఎక్కడ చూసినా కూడా అట్లీస్ట్ ఇద్దరు కమెడియన్స్ ఉన్నారంటే మూవీలో వాళ్ళు ఏదో ఒక సీన్ లో కంబైన్ అయ్యి ఒక సీన్ ఉంటుంది. బట్ ఈ మూవీ ఫస్ట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసుకుంటే ఏ ఒక్క సీన్ వాళ్ళిద్దరు కలిసి ఉండదు. ఏవిఎస్ గారు ఇంకొకరు, సో వారికి అలాగే బెస్ట్ కమెడియన్ అవార్డు కూడా వచ్చింది ఈ మూవీకి. ఏవిఎస్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఒక మనిషిని హింసించడం ఇలా మాటలతో. సో ఇలా ప్రతి దానికి క్వశ్చన్లు అడిగి హింసిస్తూ ఉంటాడు అనమాట. మనం ఈ సన్నివేశంలో రెండు అబ్జర్వ్ చేయొచ్చు. ఏంటంటే ఒకటి, ఏవిఎస్ గారు కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో అలాగే ఇంతవరకు నేను అబ్జర్వ్ చేసిన దానిలో ఏ సినిమాలో ఒక లేడీ క్యారెక్టర్ ని డ్యూయల్ రోల్ గా చూపించింది కామెడీ క్యారెక్టర్ కి నేను చూడలేదు. శ్రీలక్ష్మి గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్. శ్రీలక్ష్మి గారు ఇందులో డ్యూయల్ రోల్ చేశారు. అమ్మగా ఒకటి, కూతురుగా ఒకటి. కూతురికి మాటలు రావు, అబ్బా దబ్బా జబ్బా ఇవి మూడే వస్తాయి. సో అమ్మగారు శ్రీలక్ష్మి గారు ఏవిఎస్ గారి వైఫ్. సో ఈ కామెడీ ట్రాక్ రాసుకున్న దానికి హ్యాట్స్ ఆఫ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఎందుకంటే ఒక ప్రశ్న, మామూలుగానే మనిషి నైజం అది ప్రశ్నలు అడగడం. సో అలాంటిది ఒక ప్రశ్న యూజ్ చేసి కామెడీ సృష్టించి ఒక మనిషిని హింసించడం ఎలా అనే దానికి బాగా చూపించారనమాట ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉన్నా కూడా భార్య దగ్గర చూపించరు. ఎందుకంటే భార్య అంటే ఇష్టం. రోజా గారు కనిపించక ముందే తన క్యారెక్టర్ పరిచయం చేస్తారు వాళ్ళ నాన్నగారు. ఏంటంటే లండన్ నుండి అమ్మాయి వస్తుంది, సో డ్రైవర్లు ఎవరు లేరు, సో నువ్వు వెళ్ళి పిలుచుకొని వస్తావు అని జగద్బాబు గారికి చెప్తారనమాట. సో ఆయన వెళ్తారు డ్రైవర్ లాగా. సో రోజా గారి ఉద్దేశంలో ఏంటి, ఆయన డ్రైవర్ కార్కి. సో ఆ సూటుపోటి మాటలతోనే మాట్లాడుతూ ఉంటుంది. నా సూట్ కేసు తీసుకునిరా, లగేజ్ తీసుకురావడం కూడా తెలియదా, ఎలా డ్రైవ్ చేయాలో కూడా తెలియదా అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ ఆ సీన్ లో జగపతి బాబు గారిని ఇంకొక గుణం చూపిస్తారు. ఏంటంటే భార్య దగ్గర ఎంత అణిగి మణిగి ఉన్నా, ఎంత లాయల్ గా ఉన్నా, బయట మనిషితో తను సూటు పోటీగానే మాట్లాడతారు. సో ఆ విషయంలో ఏంటంటే కార్ దింపేసి లగేజ్ అంతా బయట పడేసి ఆమె అన్న మాటలకి హర్ట్ అయ్యేసి ఆమెను అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఇది రెండు క్యారెక్టరైజేషన్స్ ఇన్ జగపతి బాబు గారు. ఒకటి లాయల్, రెండు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత ఉన్నా కూడా భార్య దగ్గర చూపించరు. ఎందుకంటే భార్య అంటే ఇష్టం. సో ఇవి రెండు బాగా చూపించారు. ఆ తర్వాత ఆ రోజా గారి ఆఫీస్కి వచ్చి వాళ్ళ నాన్నని కలిస్తే వాళ్ళ నాన్నగారు చెప్తారు, ఈయన డ్రైవర్ కాదు, మన ఆఫీస్లోనే చీఫ్ ఇంజనీర్ అనేసి చెప్తారు. సో అక్కడ ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది రోజా గారికి. సో ఈ సన్నివేశంలో మంచి అభిప్రాయం వచ్చింది. కానీ ఈ అభిప్రాయం మళ్ళీ ప్రేమగా మారాలి. దానికోసం ఇంకొక సీన్ ఉంటుంది. ఏంటంటే కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర రోజా గారు వచ్చి జగద్బాబు గారిని హాబీస్ ఏంటి అని అడుగుతుంటే నవ్వుతాడు అనమాట. అంటే మీకు నవ్వడం కూడా వచ్చా అనేసి ఉంటుంది. ఎందుకంటుందంటే ఫస్ట్ లో సీరియస్ గా పరిచయం అయింది, సెకండ్ సీన్ కి నవ్వుతున్నాడు. సో నవ్వడం కూడా వచ్చా మీకు అనేసి అంటుంది అనమాట. సో ఆ టైంలోనే పక్కన ఇద్దరు వ్యక్తులు ఉంటారు. జగద్బాబు గారిని పక్కకు పిలిచి మీకు 10,000 ఇస్తాము, ఫ్లాట్ ఇస్తాము, కార్ ఇస్తాము, సో మా కంపెనీకి షిఫ్ట్ అవుతారా అనేసి అడిగితే ఆయన ఒక మాట అంటాడు. సో నాకు ఫస్ట్ టైం మీ దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగారు, నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఈయన నన్ను జాబ్ లో పెట్టుకున్నాడు అంటే తన లాయల్టీ అక్కడ కూడా నిరూపించుకున్నాడు. సో ఆ సీన్ లో రోజా గారికి ఇష్టం పెరుగుతుంది. సో ఫస్ట్ సీన్ లో ఒక మంచి అభిప్రాయం, సెకండ్ సీన్ కి ఇష్టం, ఆ ఇష్టం ప్రేమగా మారాలి. మళ్ళీ తనకు పెళ్ళయిందని నాకు తెలియదు, నేను కావాలనుకున్నాను, ఇప్పుడు పెళ్ళయిందని తెలిసింది, అయినా కూడా నేను కావాలనుకుంటున్నాను, నేను ఇష్టపడుతున్నాను. ఇంతవరకు జగపతి బాబు గారు ఆమని గారు ఉన్న అనుబంధం ఏంటైతే ఉంటుందో, ఆమెని గారికి ఉన్న డబ్బు మీద అత్యాశ భర్తని కూడా పక్కన పెట్టేసి డబ్బు మీద ఇంకా ఎక్కువ అత్యాశ పెరగడానికి ఇంకొక సీన్ పెట్టారు. అదేంటంటే టేప్ రికార్డర్ కొనడం. సో ఈ సీన్ లో రోజా గారికి ఆమెని గారికి పరిచయం. ఫస్ట్ సీన్ అంటే రూపాయి రూపాయి కూడబెట్టి జగపతి బాబు గారు ఆ టేప్ రికార్డర్ కొనడానికి ఆమెని వస్తే రోజా గారు అదే టేప్ రికార్డర్ కావాలి అనేసి, నేను 10,000 ఇస్తాను మీకు, ఆ టేప్ రికార్డర్ నాకు ఇస్తారా అంటే, నేను నమ్మడానికి పిచ్చిదాన్ని కాదు అని అంటే, లేదు నేను ఇస్తాను ఇప్పుడు అనేసి పెద్ద టేప్ రికార్డర్ కొనిచ్చేసి ఇస్తారనమాట. సో ఆవిడ టేప్ రికార్డర్ ఎందుకు కొంటున్నారంటే, ఆమెని గారి టేప్ రికార్డర్ ఎందుకు కొంటున్నారంటే జగపతి బాబు గారి బర్త్డే కోసం. రోజా గారు ఎందుకు కొంటున్నారంటే జగపతి బాబు గారి బర్త్డే కోసం. అది నెక్స్ట్ సీన్ లో రివీల్ అవుతుంది మనకి. అంటే
ఆమె జగత్ బాబు గారు ఇంటికి వస్తారు. ఇంటికి వస్తేనే మీకు ఒక సర్ప్రైజ్ ఉందండి అని ఆమ్ని గారు చెప్పి టేప్ రికార్డర్ చూపిస్తే పెద్దది. ఆయన సర్ప్రైజ్ అవ్వకుండా ఇంత డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అనేసి అడుగుతారు అనమాట. సో అప్పుడు కూడా ఆవిడ అంటుంది, నేను మీరు ఇంకా సర్ప్రైజ్ అవుతారు అనుకుంటున్నాను, కానీ దీన్ని చూసి ఇప్పుడు కూడా ఇంకా డబ్బుల గురించి ఆలోచించి డబ్బులు ఎక్కడివి అని అడుగుతున్నారు అనేసి విషయం చెప్తుంది. నాకు ఇలా ఒక అమ్మాయి పిచ్చి అమ్మాయి పరిచయం అయింది. సో ఆ అమ్మాయి నాకు టేప్ రికార్డర్ 1000 రూపాయలది నేను ఇస్తే 10,000ది నాకు ఇది కొనిచ్చింది అంటే, అప్పుడు తన జోబులో ఉండేది టేప్ రికార్డర్ చిన్నది తీసి చూపిస్తాడు. అంటే ఆమెని గారు అంటారు, కావాలనుకున్నది దొరికింది, దానికంటే ఎక్కువ కూడా దొరికింది అనేసి మాట్లాడతారు అనమాట. సో జగత్ బాబు గారు అంటారు, ఏంటి ఆ చిన్న టేప్ రికార్డులో ఆల్రెడీ క్యాసెట్ ఉంటే సరే నువ్వే ప్లే చేయి, ఏముంది నువ్వే కదా నీకు నచ్చి తీసుకున్నావు కదా అనేసి అంటే టేప్ రికార్డ్ ఆన్ చేస్తుంది. దాంట్లో రోజా గారి డైలాగ్స్ ఉంటాయి. సో నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇది అనేసి. అంటే ఆ విషయానికి కంగు తిన్న ఆవని గారు నెక్స్ట్ వెంటనే భర్త ఏం చేస్తాడని ఎదురు చూస్తూ ఉంటుంది ఇలా చేసిన దానికి. సో భర్త ఏం చేస్తాడు, ఆయన ఆల్రెడీ లాయల్టీ అనేసి మనకు తెలుసు. సో అదే టేప్ రికార్డ్ విన్న అతను వెళ్ళి డైరెక్ట్ రోజా గారిని చెంప పగలగొట్టేసి చెప్తాడనమాట, సో నాకు ఇది ఆల్రెడీ పెళ్ళి అయ్యింది, నా పరిస్థితి ఇది, సో నాకు ఇష్టం లేదనేసి చెప్పేసి వెళ్ళిపోతాడు. రోజా గారి క్యారెక్టరేషన్ ఏంటంటే తను ఆల్రెడీ లండన్ నుంచి వచ్చింది, ఆ కల్చర్ వేరే. సో ఆ కల్చర్ని తను చూపించడానికి వాళ్ళ నాన్నతో ఒక సంభాషణ ఉంటుంది. ఏంటంటే తనకు పెళ్ళయిందని నాకు తెలియదు, నేను కావాలనుకున్నాను, ఇప్పుడు పెళ్ళయిందని తెలిసింది అయినా కూడా నేను కావాలనుకుంటున్నాను, నేను ఇష్టపడుతున్నాను,